నెల్లూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యి పరామర్శించారు. పలు విషయాలు, అంశాలపై ఇద్దరు చర్చించుకున్నారు. కాకానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి ధైర్యం చెప్పారు. పార్టీతో పాటు జిల్లా నేతలంతా మీకు, మీ కుటుంబానికి అండగా ఉంటామని, మీరు అధైర్యపడవద్దంటూ భరోసా ఇచ్చారు. ఆదాలతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు కొండ్రెడ్డి రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, హరిబాబు యాదవ్, పాసం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పరామర్శించడం జరిగింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా, ధైర్యంగా కనిపించాడు. చాలా సంతోషం. కానీ ప్రభుత్వం ఈ విధంగా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, గట్టిగా పనిచేస్తారో అటువంటి వాళ్ళందరినీ గుర్తించి కేసులు పెట్టడం, కేసు మీద కేసు పెట్టి బయటికి రాకుండా వీలైనంత వరకు చూడటం ఇది సరైన పద్ధతి కాదు. కేసులుంటే అన్ని ఒకే, ఎందుకంటే సంవత్సరం అయింది గవర్నమెంట్, అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి ఇన్ఫర్మేషన్స్. అన్ని ఒకసారి పెడితే ఒకటేసారి వేలొచ్చేదానికి అవకాశం ఉంటుంది. అటు రాకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.